తెలుగు సినిమా ముఖ చిత్రం మార్చేసిన బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు గడిచిన నేపథ్యంలో చిత్ర యూనిట్ రీయూనియన్ అయ్యారు. బాహుబలి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు హీరోయిన్ అనుష్క శెట్టి, తమన్నా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం బాహుబలి. తెలుగు సినిమా మార్కెట్ 200 కోట్లు కూడా లేని సమయంలో 100 కోట్ల బడ్జెట్తో బాహుబలి ఆయన తెరకెక్కించారు. సినిమాలో విషయం ఉంటే భాషాభేదం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని రాజమౌళి నమ్మారు. ఆయన నమ్మకాన్ని నిలబడుతూ బాహుబలి భారీ హిట్ అందుకుంది. వరల్డ్ వైడ్గా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ ఇమేజ్ దేశవ్యాప్తంగా మారిపోయింది. బాహుబలి సినిమాలో అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్గా నటించారు. బాహుబలి సినిమాలో కీలక రోల్స్ చేసిన రానా, సత్యరాజ్, రమ్యకృష్ణులకు సైతం మంచి పాపులారిటీ దక్కింది. చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్న బాహుబలి 2015 జూలై 10న థియేటర్స్లోకి వచ్చింది. సినిమా రిలీజ్ అయి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా బాహుబలి చిత్ర యూనిట్ రీయూనియన్ అయ్యారు. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణులతో పాటు నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బాహుబలి విజయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు హీరోయిన్ అనుష్క శెట్టి, తమన్నా అయితే హాజరు కాలేదు. తమన్నా హైదరాబాద్లో లేదని సమాచారం. అందుకే ఆమె హాజరు కాలేదట. అందుబాటులో ఉన్నప్పటికీ అనుష్క రాలేదనే వార్త పుకార్లకు తెరలేపింది. రాజమౌళి, ప్రభాస్తో ఆమెకు విభేదాలు ఉన్నాయని, అందుకే ఆమెకు ఆహ్వానం అందినప్పటికీ రాలేదనే టాక్ కనిపిస్తోంది. రాజమౌళి, ప్రభాస్లలో విభేదాలు అనే ఊహాగానాల్లో నిజం లేదనే మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. అనుష్క రాకపోవడానికి మరొక బలమైన కారణం ఉందట. బాహుబలి తర్వాత అనుష్క సైజ్ 0 పేరుతో ఓ ప్రయోగాత్మక చిత్రం చేసింది. ఆ సినిమా కోసం ఆమె బరువు పెరిగింది. ఆ తర్వాత అనుష్క ఎంత ప్రయత్నం చేసినా పూర్వపు స్థితికి రాలేకపోయింది. బాహుబలి 2కి ఆమె లుక్ ఇబ్బందికరంగా మారింది. గ్రాఫిక్స్ మాయాజాలంతో కొంతవరకు ఆమెను స్లిమ్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు రాజమౌళి. ఈ మధ్య అనుష్క మరింత బరువు పెరిగారని, అందుకే ఆమె మీడియా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు అంటున్నారు. ఘాటి మూవీ ప్రమోషన్స్లో కూడా అనుష్క అందుకే పాల్గొనడం లేదట. ఈ మేరకు మరో వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ పుకారులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. క్రిష్ డైరెక్షన్లో వస్తున్న ఘాటి సినిమా ప్రస్తుతానికి రిలీజ్కి రెడీగా ఉంది.